హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కవిత. ఈరోజు వీడియోలో వెజ్ హలీం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దీనికోసం మనం కొన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. జీడిపప్పు, బాదం, పిస్తాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. సోయాబీన్ను ఒక పావు గంట నానబెట్టుకొని ఇలా చిన్న ముక్కలుగా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలండి. వీటిని ఫ్రైడ్ ఆనియన్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక అర టేబుల్ స్పూన్ సాజీరా యాడ్ చేసుకోవాలి. అలాగే ఓల్ గరం మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న కప్పుతో మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, అలాగే కందిపప్పు యాడ్ చేసుకోవాలి. ఒక అరకప్పు దాల్యాని యాడ్ చేసుకోవాలి. అలాగే ఓ అరకప్పు ఓట్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని అందులో యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా తెలుస్తుంది. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో సపరేట్గా కారం యాడ్ చేసుకోమండి. మీకు కారం కావాలనుకుంటే ఇంకో 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సోయా చంక్స్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు పాలు, అలాగే 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. పాలు, పెరుగు ఈక్వల్గా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. నెక్స్ట్ ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలండి. మనం వేసుకున్న పౌడర్ ఇంకా సోయా కంప్లీట్గా కుక్ అవ్వడానికి సరిపడే వాటర్ వేసుకోవాలండి. దీన్ని ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలి. పావు గంట తర్వాత ఇలా తయారవుతుందండి. ఇది ఉడుకుతున్నంతసేపు మనం దగ్గరుండి కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. నెక్స్ట్ పప్పు కొద్దుతో బాగా స్మాష్ చేసుకోవాలండి. సోయా అంతా బాగా పేస్ట్ అయ్యేలాగా ప్రెస్ చేసుకోవాలి. స్టవ్ మీద ఉంటుండగానే ఇలా ప్రెస్ చేసుకోవాలండి. తొందరగా స్మాష్ అయిపోతుంది. హలీం రెడీ అయిపోయిందండి. చివరిగా 1 స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకొని ఇంకొక నిమిషం స్మాష్ చేసుకోవాలి. మనం ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం. బౌల్లో వేసుకున్నాక దానిపైన కాస్త నెయ్యి వేసుకుందాం. అలాగే ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కాస్త వేసుకుందాం.
ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ అండి, ఎవరైనా తినచ్చు. దానిపైన కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.